శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 234వ పేజీ 38వ అధ్యాయము. అంశాలు: సాయి సూక్తి, భక్తులలో రకాలు, సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి అని తెలియచెప్పిన లాకీ పిల్లి కథ. సాయి సూక్తి: దోషచింతనమున దోషియౌ చిత్తంబు సద్గుణముల చింత శాంతి నొసుగు దైవ చింతనమున దైవమేయగునయా ఉన్న మాట తెలుపుచున్న మాట అంటారు బాబా. మనసు సంభవాసంభావాలకు ఆనంద విచారాలకు కారణమయ్యి మనిషిని ఆలోచన పరంపరలో ముంచివేస్తుంది. మనసున చెడు తలుపులు కలిగినప్పుడు చేసే పనులు, ఆడే మాటలు దోషపూరితమయ్యి అపఖ్యాతిని కలిగిస్తాయి. అలా కాక అతను సత్సంగము, సదాలోచన, దైవచింతన కలిగి పాపభీతితో దైవప్రీతితో ఎల్లప్పుడూ మంచినే ఆచరిస్తూ అందరి మన్ననలు పొందగలుగుతాడు. ఈ చిన్న పద్యంలోని అంతరార్థం ఆలోచించిన కొలది ఆధ్యాత్మికపరమైన అర్థాలను గోచరింపచేస్తుంది. చక్రవర్తి బలిపుత్రిక రత్నమాల వామనావతారములోని స్వామిని చూచి మాతృభావాన్ని పొంది ఆనందించింది. తన తండ్రిని పాతాళానికి పంపించడం చూచి కోపించి విషం ఇవ్వాలనుకుంది. ఆ రెండు సంకల్పాల వల్లనే ఆవిడ పూతనగా పాలను విషాన్ని ఇవ్వవలసిన జన్మను తెచ్చుకుంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అని శాస్త్రం. ఒక వ్యక్తి బంధించబడిన విముక్తుడైన దానికి కారణం అతని మనసు. తాళాన్ని తెరిచి విడుదల చెయ్యాలన్నా, తాళం వేసి బందీగా చెయ్యాలనుకున్న తాళం చెవి యొక్క కుడి ఎడమల త్రిప్పుదల ఎట్లా కారణం అవుతుందో, అదే మాదిరి వ్యక్తి యొక్క జీవిత విధానానికి జీవితం అనే తాళం, మనసు అనే తాళపు చెవి. మనసంటే సంకల్పం, వికల్పాల సమూహం. అంటే ఆలోచనల సమూహారమే మనసు, అంతకన్నా వేరు కాదు. కొన్ని దారాల వల్ల చేతి రుమాలు ఆకారం ఏర్పడినట్లు దారాలు క్రమంగా తీసివేశామా చేతిగుడ్డ మాయం అవుతుంది. ఆ మనసును ఉపయోగించే విధానం జీవితంలో ప్రతి వ్యక్తికి అత్యంత ప్రధానమైన అంశం. స్వామి అది తెలియచేస్తున్నారు. మీరెప్పుడు ఎక్కడ ధర్మ సంస్థాపనకు దోహోదము సత్కార్యములను చేయుచుందురో అక్కడ అప్పుడు మీతోనే మీ వెంటనే ఉండి గమనించుచు కార్యాచరణల యందు ఉత్సాహము, ఉత్తేజము, ఆశీస్సులను అందచేయుదును అని సేవా సంస్థల కార్యకర్తలకు ఉద్బోధించారు స్వామి. వారి అవతార ఉద్దేశము ధర్మ సంస్థాపన. ఈ మహా ఉద్యమానికి అంగాలుగా ఏర్పడినవే ప్రపంచవ్యాప్తంగా కల సాయి సంస్థలు. తమ అవతరణోద్దేశాన్ని భక్తులచే నిర్వర్తింపచేసే సనాతన సారథి సాయి భగవాన్. ప్రపంచవ్యాప్తమైన సత్యసాయి సంస్థల గురించి కొంచెం తెలుసుకుందాం. ప్రతి ఊరు మొదట భజన మండలిగా ఏర్పడిన సభ్యులు సాయి సేవాదళుగా సమాజ సేవలో పాల్గొంటారు. మహిళా విభాగ్, బాల వికాస్, అధ్యయన మండలులు, భజన మండలులు, వాటినన్నిటినీ సత్యసాయి సేవా సమితులు అని వ్యవహరిస్తారు. మానవులలోని 3 ప్రధానాంశములైన శరీరము, మనసు, ఆత్మల వికాసాలను దృష్టిలో పెట్టుకొని ఈ సేవా సమితులలో సంబంధిత సేవా కార్యక్రమాలు చేపడతారు. స్త్రీలకు పురుషుల కన్నా కొంత అధిక గౌరవ ప్రతిపత్తి కూడుకనే విధంగా ఇవి ఏర్పరిచారు. పురుషుల కన్నా కొంత అధిక గౌరవ ప్రతిపత్తి కూడుకునే విధంగా ఇవి ఏర్పరిచారు. శరీరాన్ని సరియైన విధంగా సమాజ సేవలో వినియోగించే అనేక కార్యక్రమాలు ఇందులో ఉంటాయి. వైద్యాలయాలు, విద్యాలయాలు, దేవాలయాలు అందించే సేవలు, జంతువులకు అందించే సేవలు,
దరిద్ర నారాయణులకు అందించే సేవలు, ఇతర సంఘ సేవలు ఈ కోవకు చెందినవి. మనసుని ఆహ్లాదపూరితంగా ఉత్తమ మార్గాలకు మళ్లించేందుకు ఆధ్యాత్మిక విషయ జ్ఞాన పరిపుష్టి కోసం అంతరార్థ ప్రబోధంగా ఉండే స్టడీ సర్కిల్ కార్యక్రమాలు, బాల వికాస్ కార్యక్రమాలు, ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ మొదలైన కార్యక్రమాలు ఇందులో ఉంటాయి. ఆత్మ ప్రబోధం, జ్ఞానదృష్టిని, దివ్యానుభూతిని పొందగలందులకై ఈ నామ సంకీర్తన, భజన, జ్యోతి ధ్యానం మొదలైన కార్యక్రమాలు ఇందులో ఉంటాయి. సభ్యులు అలా మొగ్గదశ నుండి ఫలదశ వరకు సంస్కరించబడి సమాజ సేవ కోసం అంకితమవ్వడానికి ఆయుక్తమవుతారు. ఎంతో డిసిప్లైన్, డివోషన్, డ్యూటీ, క్రమశిక్షణ, భక్తి, విధి నిర్వహణ అనే 3D సూత్రాన్ని అందరూ పాటించాలి. అవి స్వామివారు చెబుతారు. 3D సూత్రాన్ని అందరూ పాటించాలి అని స్వామి చెబుతారు. సేవయే సాధనగా సర్వులను తీర్చిదిద్దే విధి నిర్వహిస్తూ తమని తాము సంస్కరింప గోరుకునే సంఘాలివి. భక్తులు 7 రకాలు. సాధారణ వ్యక్తులు, భగవంతుని సంబంధిత విషయాలను గురించి ఆలోచించిన వారు. ఆర్తులు, ఒక బాధ వల్ల శారీరక లేక మానసిక దాని నివారణ కొరకై ప్రార్థించేవారు. అర్ధార్థులు, కోరికలు తీరగలందులకై ధన ధాన్య సంపద గౌరవ ప్రభుత్వాధికారులకై అర్థించేవారు. భక్తులు, నిత్యానుష్ఠాన పరులు, కర్మ ప్రాధాన్యులు, మంత్ర జప హోమాదులు జరిపేవారు. 5 సాధకులు, భగవదనుగ్రహ ప్రాప్తికయ్యి నిత్య జీవిత విధానములో యోగ ధ్యానాది విధులతో సాధన చేసేవారు. 6 జిజ్ఞాసులు, తీవ్ర జ్ఞాన పిపాసుకులయ్యి జీవితములో సాధనకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి జీవించేవారు. 7 జ్ఞానులు, చిట్ట చివరి స్థాయిలో ఉన్న సాధకులు, ముక్తికాంక్షులైన ముముక్షువులు, దైవానికి ప్రతిరూపాలు. వీరందరికీ ఆధారం స్వామి. ఈ 7 రకాల భక్తులను వారి వారి పద్ధతులలో బ్రోవటం ఈ అవతార చరిత్రలో మనం గమనిస్తాము. అందువల్ల భక్తులలో పోటీ లేదని గ్రహించి ఫలానా వారికి అట్లా చేసిన స్వామివారు మాకు ఇట్లా ఎందుకు చేశారని కానీ ఇతర తర్క వితర్కాలకు కానీ లోను కాక శ్రద్ధాభక్తులతో ఎవరికి వారు పురోగమించాల్సి ఉంటుంది. లాకీ పిల్లి కథ. సర్వజీవ తిరస్కారం సాయీస ప్రతిగచ్చతి, సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అనే శాస్త్రం. అనగా ఏ దైవరూపానికి నమస్కరించినా అది క్లేశ నివారకుడైన ఆ పరబ్రహ్మకు చెందుతుంది అనే కారణం. దైవం ఒక్కరే కాబట్టి ఈ శాస్త్రవాక్యానికి స్వామి ఇంకొక ఆచరణ శాస్త్రవాక్యాన్ని జోడించి ఆ శ్లోకాన్ని పూర్తి చేశారు. అది సర్వజీవ తిరస్కారం సాయీసః, సర్వజీవ తిరస్కారం సాయీస ప్రతిగచ్చతి అని. ఏ జీవులను తిరస్కరించినా బాధించినా ఆ జీవి భౌతిక, మానసిక లేక ఆధ్యాత్మిక బాధ సరాసరి ఆ పరబ్రహ్మకే చేరుతుంది. కాబట్టి తగ్గ ఫలాన్ని ఇచ్చే సమర్థం అవుతుంది. కాన జాగ్రత్త అని స్వామి ఉవాచ. ఒకసారి అస్సాంలోని గౌహతి నుండి వారం రోజులు సుదీర్ఘ ప్రయాణం చేసి కొందరు భక్తులు స్వామి దర్శనార్థం వచ్చారు. వారి భక్తి విశ్వాసాలకు మెచ్చి కాబోలు స్వామి వాళ్లకు వెంటనే ఇంటర్వ్యూ అనుగ్రహించారు. ఇంటర్వ్యూలో అందరికీ విభూతి ఇచ్చి ఆ బృందంలోని లాకీ అనే అమ్మాయికి మాత్రం 2 సార్లు విభూతి ఇచ్చి రెండవది నీ పిల్లికి అన్నారు. ఈ పిల్లి సంగతి ఏమిటో మిగతా వారికి అవగతం కాలేదు. ఇంటర్వ్యూ అనంతరం అందరూ లాకీని ఆ పిల్లి విషయం చెప్పమని అడిగారు. అప్పుడు ఆ విషయం లాకీ ఇలా చెప్పింది. ఒకరోజు బాగా వర్షం పడుతున్నప్పుడు మురికి కాలువలో పడి ఉన్న ఒక పిల్లి పిల్లను లాకీ కాపాడి దానిని ఇంటికి తెచ్చి వెచ్చటి పాలు త్రాగించి సేద తీర్చింది. ఆనాటి నుండి దాన్ని ప్రేమగా పెంచసాగింది. అది కూడా లాకీ అంటే ఇష్టం ప్రదర్శించేది. కానీ ఆమె అక్కకు మాత్రం పిల్లి అంటే ఇష్టం లేక
ఎప్పుడూ చెల్లెలిపై పిల్లి విషయంలో విసుక్కునేది. ఒకరోజు అతిథుల కోసం తయారు చేసిన విందు భోజనం ఆ పిల్లి ఎంగిలి చేయటంతో లాకీ అక్క ఆమెను బాగా తిట్టింది. అక్క కోపానికి కారణమైన పిల్లి మీద లాకీకి కూడా తగని కోపం వచ్చి అసహాయతతో కూడిన కోపంతో ఆ పిల్లిని చితకబాదింది. ఆ పిల్లి బాధతో విలవిల్లాడిపోతూ మూలగసాగింది. ఆ క్షణాననే గోడకు వేలాడుతున్న స్వామి ఫోటోలన్నీ ఊగిపోతూ టపటపామని క్రింద పడిపోయాయి. వచ్చిన అతిథులంతా భూకంపం వస్తుందేమోనని బయటకు పరిగెత్తారు. లాకీ అక్కగారి ఇది స్వామి కోపానికి సూచన అని గ్రహించి వెంటనే చెల్లెలితో పిల్లిని కొట్టవద్దు అని స్వామికి తమపై ఆగ్రహం వల్లనే భూకంపంలా ఫోటోలన్నీ ఊగి క్రింద పడ్డాయని చెబుతూ కళ్ళనీళ్ల పర్యంతం అయ్యింది అక్క. అక్కా చెల్లెళ్ళిద్దరూ కొంచెం పశ్చాత్తాపంతో బాధపడుతున్న ఆ పిల్లి వైపు చూడగా అది ఒక్కసారి లేచి నిలబడి ఒళ్ళు విదుల్చుకుంది. అద్భుతంగా దాని రోమాల నుండి విభూతి కుప్పలు కుప్పలుగా పడి గది అంతా సువాసనలతో నిండిపోవటం స్వామి సంకల్పంతోనే జరిగింది అని వారికి రూఢి అయ్యి అప్పటి నుండి వారు జాగ్రత్తగా ఉండేవారు. అస్సాంలో జరిగిన ఈ సంఘటన గుర్తు చేస్తూ స్వామి లాకీకి రెండవసారి విభూతి ఇస్తూ ఇది పిల్లికి అని చెప్పారు. ప్రతి జీవిలోనూ అంతర్గతంగా ఉన్నది తామే అని చెప్పకనే చెప్పారు స్వామి. ఈ సంఘటన ద్వారా ప్రతి జీవి బాధ తనకే చెందుతుందని సర్వజీవుల ఎడల సమాన ప్రేమను చూపటం సాధకునికి ఒక లక్షణం అని, జీవుల రూపమే అన్ని జీవుల నారూపమే ప్రేమ చూపటం సాధకునికి ఒక లక్షణం, సర్వజీవుల ఎడల సమాన ప్రేమను చూపడం సాధకునికి ఒక లక్షణం, అన్ని జీవుల నారూపమే. ఇది విశ్వప్రేమకు మార్గం అంటారు బాబా. సర్వజీవ స్వరూపాయ సాయినాథాయ వందనం, సతతోధారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 38వ అధ్యాయము సంపూర్ణం.